హరి ఓం. ఓం నమో వెంకటేశాయ నమః. మందాకిని శిష్యురాల పైకి లేచి, గురువుగారు ఏదైనా ఒక మంచి సూక్తి చెబుతారు మొదట, మీరు అది చెబితే బాగుంటుంది అని అడిగింది మందాకిని. అలాగే తల్లి, తప్పకుండా చెప్పుకుందాం. సూక్తికి చెప్పడం అంటే, సూక్తి అంటే మంచి యుక్తి అని, మంచి యుక్తి అంటే మంచి బుద్ధి అని. అంటే మంచిది పని మంచిగానే ఉండు, మంచితనంతో అన్నీ సమకూర్చుకో. నీవు మంచి అయితే అందరూ నీకు మంచిగానే ఉంటారు. మంచి మాట మనకు నీడనిస్తుంది. అదే మాట చెడుదైతే మనకు నీడ కూడా ఇవ్వకుండా తరిమేస్తుంది. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే అనేటువంటి సామెత మనకు వాడుకలో ఉంది. ఎవరైతే అందరితో మంచిగా పలకరిస్తూ వారిని సంతృప్తిపరుస్తూ వాళ్ళు అడిగిన దానికి చాలా నిదానంగా, మెత్తగా, ఓర్పుగా సందేహం తీర్చగలిగితే, సమాధానం చెప్పగలిగితే అందరూ స్నేహితులే, మనకు అందరూ బంధువులే. అలా కాకుండా కొంచెం అహం ప్రదర్శిస్తే అందరూ కూడా మనకు విరోధులు అవుతారు. ఎవరు కూడా మన దగ్గరికి రారు. వాడు అహంకారి, ఎందుకు వాడితో మనకెందుకు, దుష్టుడికి దూరంగా ఉండు అని సామెతలు చెప్పుకున్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక మంచి మాట అనేది, దాని గురించి మనం తెలుసుకోవడం అతి ముఖ్యమైనటువంటి విషయం. మంచి మాట ఘటించు, మంచి గంధపు చెక్క చందమ్మున, అహం మాట్లాడించు దుర్గంధము ఇష్టమైనటువంటి జీవమున. అంటే మంచి మాటలు మనం మాట్లాడితే గంధపు చెట్టు ఎలాంటి సువాసన ఇస్తుందో, ఆ గంధపు చెట్టు ఉన్న చోటికి అందరూ వెళ్ళి ఆ సువాసన ఆస్వాదించాలని కొనుక్కుంటారు. అదేవిధంగా మనిషి మంచి చెప్తూ ఉంటే, మంచి మాటలు చెప్తూ ఉంటే, లోకోపకారానికై అనుకూలమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటే అటువంటి వాటి దగ్గరికి అందరూ వచ్చేస్తారు. అదే అహంతో మాట్లాడితే, అహంకారంతో మాట్లాడితే, అహం అనేది ఒకటి ఉందని అనుకున్నాం కదా, ఈ అహంకారంతో ఎవరైతే మాట్లాడతారో వారి దగ్గరికి ఎవ్వరు కూడా రారు. వారు ఎటువంటి జీవితం గడపాల్సి వస్తుందంటే, ఏ విధంగా దుర్గంధము ఇష్టమైనటువంటి, అంటే దుర్గంధం వ్యాపిస్తున్నటువంటి ఒక ప్రదేశం నుంచి ఆ దుర్గంధం వస్తూ ఉంటే అటువైపుకి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అదే పరిస్థితి అన్నమాట. కాబట్టి అహం మనిషిని అధపాతాళానికి తీసుకెళ్తుంది. మంచితనం మనిషిని మహోన్నత శిఖరాలకు చేరుస్తుంది. అందరికీ నమస్కారం.